హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో నైవేద్యం పెట్టుకుంటున్నాం. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో మా నాన్నమ్మ బూరెలు వేయడానికి పిండి కలుపుతుంది. అండ్ ఇక్కడ బూరెలు రెడీ చేయడానికి పూర్ణం రెడీ చేస్తున్నారు. మా అక్కి చూడండి ఎంత చక్కగా వింటూ చేస్తుందో. ఈమె దుర్గా ఆంటీ, మా అత్త వాళ్ళ ఫ్రెండ్. ఈమె మా పెద్దమ్మ. మా అక్కి చూడండి ఎంత క్యూట్గా పూర్ణం చేసిందా. ఎవరు చేశారంటే నేనే చేశానని చెప్తుంది. ఈ చాక్లెట్ పట్టుకున్న పాప శాన్విత. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నేను వీడియోలో చెప్పాను. హాయ్ చెప్పు శాన్వి బంగారం, ఎంత క్యూట్గా చెప్పిందో కదా. ఇంకా మా ఇంట్లో ఏ అకేషన్ అయినా పిల్లలు మొత్తం, మా అత్త వాళ్ళు, మా వదిన వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు, ఇంకా అందరూ వచ్చేస్తారనమాట. అందరినీ పిలుస్తాం మేము. ఇక్కడ నేను లిప్స్టిక్ వేసుకుంటుంటే శాన్విత వచ్చి లిప్స్టిక్ వేయమని చెప్పింది. సో లిప్స్టిక్ వేసాను. అండ్ ఒకరితో ఆగదు ఇది. సో అక్కి వేయమంది, తర్వాత ఐషు వేయమంది. బట్ ఐషు వేయించుకోలేదు, వీళ్ళు మాత్రం వేసుకొని గంతులు వేస్తున్నారు. సో పిల్లల సెక్షన్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫుడ్ సెక్షన్కి వచ్చేద్దాం. సో మా అత్త వాళ్ళు బూరెలు వేస్తున్నారు. వేడి వేడిగా యమ్మీగా వేస్తున్నారు. సో మీకు కూడా కావాలంటే వచ్చేయండి మా ఇంటికి. ఆల్వేస్ వెల్కమ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ. సో నైవేద్యానికి 5 కోళ్ళు వండుతున్నాం. ఇప్పటి వరకు ఎగిరారు కదా, మొత్తం డ్యాన్స్లు అవి వేసుకుంటూ. సో ఇప్పుడు తింటున్నారు. మా వదిన చూడండి ఎలా తింటుందో చిన్నపిల్లల దగ్గర. ఇంకా ఇంట్లో మా అత్త పూజ చేయడానికి, నైవేద్యం పెట్టుకోవడానికి రెడీ చేస్తుంది అంతా. మా ఇంటికి సంబంధించి మేము ఏం చేసుకున్నా మా అత్తనే పిలుస్తాం. మా ఇంటికి ఆడబడుచు మా అత్తే కాబట్టి ఏ ఫంక్షన్ అయినా ఏమైనా మా అత్తనే పిలిచే అన్ని దగ్గరుండి చేయించుకుంటాం. మా అత్త చేతుల మీదగానే చేయించుకుంటాం అన్ని. ఒక పక్క మా మమ్మీ 5గురిని పిలిచి వాయినాలు ఇద్దామనేసి అన్నీ రెడీ చేస్తున్నారు. నాకు అసలు హెల్త్ బాగాలేదు గైస్ 1 వీక్ నుంచి. సో నా ఫేస్ డల్గా ఉంది. కోళ్ళకు బట్టు పెట్టి రెడీ చేశారు మా డాడీ నైవేద్యం పెట్టుకోవడానికి గైస్. ఇంకా మా మమ్మీ డాడీ దీపారాధన చేసి నైవేద్యం పెట్టారు. అసలు ఏమైందంటే మేము పైన ఇల్లు కట్టుకున్న తర్వాత నైవేద్యం పెట్టుకోలేదు గైస్. సో మా ఎవ్వరికి హెల్త్ బాగాలేదు. అండ్ ఇల్లు కట్టుకున్న తర్వాత చాలా దిష్టి అయితే తగిలింది. సో ఫైనల్గా ఈ రోజు అయితే మేము నైవేద్యం పెట్టుకుంటున్నాం. ఎప్పుడైనా సరే గైస్, ఇల్లు కట్టుకున్న తర్వాత వెంటనే సండే రోజు చూసుకొని ఖచ్చితంగా నైవేద్యం పెట్టేసుకోవాలి, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మాకు అలాగే అయ్యింది. సో అందుకే మేము కూడా ఇంకా సక్సెస్ఫుల్గా నైవేద్యం అయితే పెట్టుకున్నాం.
దేవుడికి నైవేద్యం అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు బిర్యానీ చేయడానికి మా అత్త అన్నీ రెడీ చేస్తున్నారు. ఇందాక చెప్పాను కదా గైస్ అందరినీ పిలిచామనేసి. మేము ఈ అడవిలో ఉండగా మేము పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ దేవి ఆంటీ వాళ్ళు వచ్చారు. గీతగా చూడండి గైస్ ఎలా చూస్తుందో. ఈమె వాళ్ళ అక్క ప్రణీత. వీడియోస్ చాలా బాగా చేస్తుంది తను కూడా. ఈమెనే మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ దేవి ఆంటీ. ఈమె వాళ్ళ సిస్టర్ లక్ష్మ ఆంటీ. వాళ్ళ ఫ్యామిలీతో అందరూ వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. గాయస్ లుక్ అట్ దిస్. చికెన్ రెడీ అవుతుంది యమ్మీ యమ్మీగా. సారీ, చికెన్ కాదనుకుంటా, ఇది బిర్యానీ అంట. ఇది చికెన్ కర్రీ గైస్, రెడీ చేస్తున్నారు. కుకింగ్ సెక్షన్ అయిపోయింది. సో ఇప్పుడు లంచ్ కదా గైస్, మామూలుగా ఉండదు. ఇంక ఇప్పుడు అరిటాకులో తింటాం అందరం. అమ్మ బాబా మా అత్త చూడండి గైస్ ఎలా తీసుకొస్తుంది అరిటాకుని. బాబు నేను చెప్పింది చెప్పండి. ముక్క బాగుంది కదా గైస్. సో ఈ ఆకులో మేము తింటాం అనమాట. ఇప్పుడు అందరం కూర్చుని, మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. సో మేము అందరం కూర్చొని తింటాం. మా ఇషు అయితే నాతోనే కూర్చుని నేను తినిపిస్తేనే తింటాననేసి బాగా ఇరిటేట్ చేసేస్తుంది. సో ఇంకా అందరం జోక్స్ వేసుకుంటూ అలా నవ్వుకుంటూ బిర్యానీ పెట్టండి అమ్మా అని కూర్చున్నాం అందరం. ఇంకా మా అత్త వేడివేడిగా అందరికి వడ్డిస్తుంది. చికెన్ బిర్యానీ చేశారు అండ్ సలాడ్ చేశారు. చాలా యమ్మీగా ఉంటుంది గైస్. చూస్తేనే నోరు ఊడిపోతుంది కదా. ఫస్ట్ బిర్యానీ పెట్టారు, సలాడ్ పెట్టారు, చికెన్ పెట్టారు. నెక్స్ట్ ఏంటి, బూర్లు పెడుతున్నారు. సో చూడండి గైస్, మా అత్త వేడివేడిగా బూరెలు తెచ్చారు. మా భవ్య నేను చూడండి గైస్ పెద్ద పీసులు వచ్చాయని నవ్వుకుంటున్నాం. మా అక్క కూడా చూడండి. ఇక్కడ మా అక్క చూడండి గైస్ ఎలా పంచుతుందో మాకు. నీకు నాకు మరి నాకు నీకు నీకు కాకపోతే అయిపోతారని వార్నింగ్ కూడా ఇచ్చేసింది మాకు. ఇంకా తింటూ ఉంటే కూల్ డ్రింక్స్ తీసుకొచ్చింది మా అత్త, థమ్స్ అప్. హీ ఈజ్ మై డాడీ గైస్. మా డాడీ ఏం చేసినా ఫన్నీగానే ఉంటుంది. మేమందరం చిన్నపిల్లలను లోపల తింటున్నాం కదా గైస్. సో మా మమ్మీ వాళ్ళు కూడా అందరూ బయట తింటున్నారు. మా డాడీ అయితే చికెన్ తింటారా లేదా అని బలవంతంగా వేసేస్తున్నారు ఇంకా అందరికి. బ్యాక్ సైడ్ మా అక్క చూడండి గైస్ ఎలా కొడుతుందో నన్ను. ఈమె పేరు గీతిక, మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి. ఈమెకు ఒక అక్క కూడా ఉంది. ఎక్కడుంది ఆమె చూద్దాం ఉండండి. ఇక్కడుంది. అవును అలానే కూర్చుంది కదా గైస్ ఓపికతో ఫోన్ పట్టుకుని. సో ఇంకా లాస్ట్లో మా మమ్మీ అందరికీ వాయినాలు ఇవ్వడానికి అందరి కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి మొత్తం అన్నీ రెడీ చేస్తున్నారు.
అందరికీ మా మమ్మీ వాయినాలు ఇచ్చి హ్యాపీగా అందరి దీవెనలో తీసుకుంది. సో హ్యాపీ మా మమ్మీ. సో ఇది గైస్ ఈరోజు వీడియో. సో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.